హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్ట్రావ్స్ అఫీషియల్. ఈరోజు మేము మా నువ్వుల తొక్కు పెడుతున్నాము. దీంట్లో ఇప్పుడు ఆ గ్లాస్ నిండా ఉప్పు తీసుకున్నాము, రా సాల్ట్, దాన్ని సన్నగా చేసుకుని ఇప్పుడు 1 గ్లాస్ మళ్ళీ ఆవ పొడి, ఈ ప్రాసెస్లో మొత్తం ఉప్పు, ఆవ పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, నువ్వుల పొడి ఇవే ఉంటాయి, కారం యూస్ చేయరు. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి వేస్తున్నది. ఇప్పుడు ఆ మెంతుల పొడి, ఇప్పుడు పసుపు, మొత్తం అదంతా కలుపుకోవాలి బాగా. ఉప్పు కొంచెం గడ్డలు ఉంటుంది కాబట్టి మొత్తం స్మాష్ చేయాలి. దాంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్, ఉప్పు కూడా క్రిస్టల్ సాల్ట్ ఒక 3 days అట్లా పెట్టి దాన్ని మిక్స్ చేయాలి మెత్తగా. ఇప్పుడు అదంతా అల్లం వేసుకున్న తర్వాత ఆ పొడిలో మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడు నీటి చేసి మొత్తం బాగా కలుసుకున్నట్టు చేయాలి. కలుసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం పసుపు పట్టింది కాబట్టి మళ్ళీ పసుపు పొడి. వన్ కేజీ నువ్వులు ఎంచుకొని పొడి కొట్టినది, అది పౌడర్ లాగా చేసుకున్నది. 1 కేజీ నువ్వుల పొడి వేసింది. మొత్తం నువ్వుల పొడి కాబట్టి నువ్వుల ప్రాసెస్ నువ్వులు ఎక్కుంటాయి ఇందులో. అది కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి. అంతా ఒక వేసి ఇందులో చూపించినట్టు బాగా కలుపుకోవాలి, గడ్డలు రానియకుండా. ఇప్పుడు దీంట్లో వాటర్, అల్లం పేస్ట్ కింద ఉంది కదా, దాంట్లో వాటర్, 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు ఆ పొడిలో ఈ వాటర్ కలుపుతున్నాము. ఈ నువ్వుల తొక్కులో, ఆవ తొక్కులో వాటర్ పోయొచ్చు, అల్లం తొక్కులో మాత్రం వాటర్ పోయొద్దు. పోసిరనుకో అది ఖరాబ్ అవుతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఇట్లా కలుపుకుంటే జిగిలాగా వెళ్తుంటుంది ఆ ఫింగర్స్లకి. దాంట్లో ఇప్పుడు పోసలు కొంచెం వదిలాం కదా నిన్న, ఆ ఆయిల్ మిగతా ఆయిల్ దీంట్లో వేస్తున్నాం నువ్వుల తొక్కులో. ఇప్పుడు అది కూడా ఆయిల్ కూడా అదంతా మొత్తం మిక్స్ చేయాలి, అదంతా బాగా కలపాలి. అటు ఇటు చేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి అదంతా. దాని నుంచే ఇప్పుడు మనకు గ్రేవీ లాగా వస్తుంది నువ్వుల పచ్చడికి. ఇప్పుడు అందులో నేను పచ్చలు, ఇప్పుడు ఆ గిన్నె నిండా పచ్చలు, నువ్వుల తొక్కుకి పచ్చలు వేస్తుంటే అర్థం కలుపుతుంది. గ్రేవీ అంతా పచ్చలకంతా బాగా పట్టించేటట్టు కలపాలి అదంతా. మొత్తం వేసిన తర్వాత మొత్తం బాగా కలపాలి, చాలా మొత్తం కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి అన్నట్టు. ఈ పచ్చడి, నువ్వుల పచ్చడి మళ్ళీ అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ అల్లం ప్లస్ గిన్నెలో కొన్ని వాటర్ పోసాను నేను.
సేమ్ ప్రాసెస్ 3 డేస్ తర్వాత తీసిన తర్వాత ఇంకో జార్లో వేస్తారు ఇది కూడా.